మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఈ వార ఫలితాల్లో 23 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ఈ గ్రహస్థితి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి. దీంతోపాటు ఇప్పుడు మనకు నెక్స్ట్ కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి విశ్వవసునామ సంవత్సరం, నెక్స్ట్ శని మార్పు వల్ల ఎవరెవరికి అంటే ఈ ఎప్పుడైతే శని మారుతాడో కొంతమందికి ఏలినాడు శని, కొంతమందికి అర్ధాష్టమి శని, కొంతమందికి అష్టమి శని వస్తుంది. వాటి గురించి, వాటి ప్రభావం ఎక్కువగా పడకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా ఏమి చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి 3వ స్థానంలో ఉంటున్నాడు. సో లగ్నాధిపతి 3 అనేటువంటిది పర్టికులర్గా కొంత ధైర్య సాహసాలతో కొన్ని పనులు ప్రారంభించడం, వాటికి సంబంధంగా సక్సెస్ అవ్వడం, దాని గురించి ఎక్కువగా తిరగడం, ఇటువంటివన్నీ కూడా చక్కగా గోచరిస్తున్నాయి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది ఈ వారం మీకు, దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ల్యాండ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీ పూర్వజన్మ కర్మ అప్పుతో సంబంధం ఉంటుంది ఎప్పుడైనా మేషలగ్నంలో జన్మించారంటే. మేషం వారికి ఏంటంటే ఆవేశం ఉన్నప్పటికీ కూడా మనసు మెత్తగా ఉంటుంది. కానీ ఇక్కడ అప్పు సంబంధించిన విషయంలో ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయంలో కేతు 6లో ఉన్నందుకు పూర్వజన్మ కర్మ కూడా దాంతో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ ప్రయత్నాలు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తెలిసిన వారితో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, కాస్త చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్లు ప్రారంభిద్దాము, విదేశీ సంబంధంగా ఏదైనా ఏవైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం కావచ్చు, విదేశాల్లో ఉండేటువంటి కొంతమంది ఎన్ఆర్ఐస్తో ఏదైనా పెట్టుబడులు రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా 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 అనుకూలంగా ఉంది. అయితే ఈ రవి ఎప్పుడైతే శనికి దగ్గరలోకి వెళ్తుంటాడో కొంచెం ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వారం 23 నుంచి 1వ తేదీ వరకు ఎక్కువగా అసలు ఏ విషయాల మీద ఈ వారం మీకు చాలా పాజిటివ్గా ఉంది గ్రహస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకంటూ ఒక గుర్తింపు రావడానికి ఫైనాన్షియల్కి చాలా 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 అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే మొదటి 25, 26 తేదీలు ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 25, 26 తేదీలు గుర్తుపెట్టుకోండి. అయితే 25, 26 తేదీలు మాత్రం మీకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఆ రోజులు తీసుకుంటారు కూడా చెప్పాలంటే. ఇక మీరు నిత్యము సూర్య ఆరాధన చేయడము, గోవులకి గ్రాసము, బెల్లము, గోధుమ రవ్వ తినిపించడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. ఈ వారం మొత్తము కూడా మీకు వృషభం వారికి ఏ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం మీకు వృషభం వారికి. అలాగే వృషభం వారికి సర్వసాధారణంగానే లగ్నంలో గురువు ఎప్పుడైతే రాశిలోకి వచ్చి కూర్చుంటున్నాడో ఇది బిజినెస్ యోగాన్ని సూచిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో ఎప్పుడైతే కుజుడున్నాడో కొంచెం ధన సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఘర్షణ వాతావరణాలు. అదే కాకుండా ఈ వృషభం వారు ఈ వారం ఎక్కువగా ఉద్యోగరీత్యా 27, 28 తారీఖులు మార్పులు చూపిస్తున్నాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయడం, ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువగా అవకాశాలు రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి.
కాకపోతే ఇక్కడ ధనస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు పర్టికులర్గా కొంత జాగ్రత్త వహించండి. ఎవరితో మాట్లాడుతున్నాము, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఒకవేళ రాజకీయాల్లో ఉండేటువంటి వారు, పెద్ద పెద్ద బిజినెస్ వాటిలో ఉండేటువంటి వారు, ఆ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదేవిధంగా మీకు ఈ వారం వివాహ సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అందులో ప్రధానంగా ఆదివారాలు ఎక్కువగా ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నాలు. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ మీకు కేంద్రాధిపతి మరొక కేంద్రంలో ఉన్నాడు రవి. ఆ కేంద్రాధిపతి కేంద్రంలో ఉన్నప్పుడు ఈ శుక్రుడి వైపు తన యొక్క ప్రయాణం జరుగుతుంది కాబట్టి సూర్యుడిది ఖచ్చితంగా ఆదివారాలు మీకు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే బాగా కలిసి రావడం జరుగుతుంది. కాస్త వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, దానికి సంబంధించిన ఏదైనా కోర్సెస్ చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో గొడవలవి ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే కనుక నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేయండి. దీనికి ముందు ఓం కలుపుకోండి. ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః అని చెప్పి చేసుకోండి. అలాగే ఈ వారం ప్రధానంగా అప్పుల విషయంలో 23, 24 తేదీలు కొంత జాగ్రత్తగా కేర్గా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో గుర్తుపెట్టుకోండి. ఈ వారం మొత్తం కూడా వీలైనంత మట్టుకు అప్పులు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తారు మీరు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు మరి ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది, గోసేవ ఏం చేస్తే బాగుంటుంది అని చూసుకున్నట్లయితే గోవులకి గ్రాసము తినిపించడము, ఎక్కువగా విష్ణువుని గణపతిని తలుచుకోవడం నిత్యము కూడా స్మరణ అంటారు. లేదా కూర్చొని చక్కగా కాసేపు ఒక 40 నిమిషాలు ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీకు రాశిలో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం ఉందో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి లాభాలు రావట్లేదు, అనవసరంగా ఖర్చు అవుతున్నాయి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్, శత్రువులతో తెలియని ఒక శత్రుత్వాలు ఏర్పడడం, అనుకోకుండా శత్రుత్వాలు ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ 12-10 పరివర్తన యోగం ఉంది కాబట్టి ఈ దశమాధిపతి 12వ అధిపతి ఎప్పుడైతే ఈ పరివర్తన యోగంలో ఉంటుందో ఇది పర్టికులర్గా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఇది సరైన సమయం. కాకపోతే అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకండి. ధన సంబంధించిన విషయంలో ఉద్యోగంలో గతంలో రావాల్సిన ధనం రావడం, కాకపోతే మీకు ఈ వారం కొంచెం వ్యాపారంలో కొంత అభివృద్ధికరమైనటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా చూస్తారు. స్కూల్స్, కాలేజెస్ నడిపేటువంటి వారు లేదా స్టూడెంట్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తెలియని మానసికంగా కొంత స్ట్రెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా కొత్తగా ఏదైనా నిర్మాణము లేనట్లయితే కొత్తగా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ వారము తెలియకుండానే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఈ వారం, ప్రధానంగా ఈ మిథునం వారు. అదేవిధంగా బ్యాంకింగ్, విదేశాలు, ఫైనాన్స్ రంగాలు, బ్యూటీ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మీకు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు 100% వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాస్త లాంగ్ జర్నీస్, కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్త పడండి. 9వ స్థానంలో శనిని కంబస్ట్లోకి వెళ్ళబోతున్నాడు. శనిని కంబస్ట్ చేసుకునేటువంటి దీంట్లోకి రవి వెళ్తున్నాడు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్, అందులో ముఖ్యంగా ఎంఎస్, రీసెర్చ్ రిలేటెడ్ ఇట్లాంటివి చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి చెప్పాలంటే. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క నామము. వీలున్నప్పుడల్లా లగ్నంలో కుజుడి యొక్క సంబంధం ఉంది కాబట్టి కొంచెం శత్రువుల యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే
కందులు అంటారు, కందులు దానంగా ఇవ్వండి. అలాగే కందులతో పాటు గోవులకి క్యారెట్స్, బీట్రూట్స్ తినిపించండి. ఖచ్చితంగా 100% కూడా మీకు బాగుండడం జరుగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి ఈ వారం 23వ తేదీ నుంచి 1వ తేదీ వరకు మీకు అనుకూలించేటువంటి విషయాలు ఏమిటి అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ వారం మీరు సరిగ్గా వెతుక్కోగలిగితే ఉద్యోగాలని 100% వస్తుంది. అయితే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా భూములకు కారకుడైన కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి భూములు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అష్టమశని ఒకటి నడుస్తుంది మీకు, సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉండండి. అలాగే ఇక్కడ అందులోని ల్యాండ్కి కోసం మనం అడ్వాన్స్ ఇస్తూ ఉంటాం. ల్యాండ్కి అడ్వాన్స్ ఇచ్చే విషయంలో బికాజ్ ఆఫ్ మీ 2వ స్థానానికి ధనాధిపతి వెళ్ళి శనితో కలిసి ఉన్నాడు, 12వ అధిపతితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్స్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు అందులో ప్రధానంగా ఒక్కోసారి చూడ మనం ఏదో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాం, ఫస్ట్ ఒక 3 నెలలు 4 నెలలు టైం పెట్టేసుకుని డబ్బులు ఇచ్చేస్తాం, అడ్వాన్స్ 5 లక్షలు ఎంతో. ఈ లోపల రాకపోతే అది రిటర్న్ రావనేటువంటిది అగ్రిమెంట్లో ఉంటుంది. కాబట్టి ఈ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా 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 కేర్గా ఉండండి. విదేశాలకు వెళ్ళే విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, ముఖ్యంగా లేడీస్, ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం, మరియు బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్, విదేశాల్లో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే కొంచెం స్లోగా మూమెంట్ వస్తూ ఉంటుంది. కర్కాటకం వారికి 7వ అధిపతి 8లో సంచరిస్తున్నాడు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ హోమ్ లోన్స్ లభిస్తాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 4వ అధిపతి లాభంలో ఉన్నాడు. అంటే బిజినెస్ చేసేటువంటి వారికి, రియల్ ఎస్టేట్ బిజినెస్, కొన్ని పొలాలు ఇట్లాంటివి పండించేటువంటి వారికి కొంత స్ట్రెస్ వచ్చినప్పటికీ ఫైనల్గా లాభం కూడా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ 6వ అధిపతి లాభంలో ఉన్నాడు. ఈ 6వ అధిపతి లాభంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పులు లభించడం కూడా జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లోన్స్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి, రావట్లేదు. అందులో ముఖ్యంగా హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ మీకు లభించడం జరుగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా స్కందుడిని ఎక్కువగా ఆరాధించండి. నవగ్రహాల్లో కేతువు, కుజుడు ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఈ యొక్క కర్కాటకం వారు అష్టమశని నడుస్తుంది కాబట్టి శనివారాలు కాస్త బెల్లము గోవుకు తినిపిస్తూ ఉండండి. మీరు అన్ని విధాలా మీకు బాగుంటుంది. గాసిప్స్ నమ్మడం, ఏదో మధ్యవర్తి చెప్పినటువంటి మాటలను నమ్మకండి. ఎంత మీరు ఓం స్కందాయ నమః అనుకుంటుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. మీ యొక్క రాశ్యాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. ఈ 7వ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఇక్కడ 7వ అధిపతితో కలిసి ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కొంతవరకు గవర్నమెంట్ జాబ్స్, ఎందుకంటే గవర్నమెంట్ కారకుడు 6వ అధిపతి కూడా అవుతాడు శని. అక్కడ ధనాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ 3వ అధిపతి అష్టమాధిపతితో పరివర్తన యోగంలో ఉన్నాడు కాబట్టి కొంచెం షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనస్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా ఒక మనీ మ్యాటర్స్ విషయంలో డెసిషన్స్ తీసుకునేటప్పుడు, ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు అయితే కొంచెం చూసుకొని చేయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్ పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఎవరైతే సింహలగ్నం వారు ఈ 7వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలను కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధాలు కుదరడం, మెడికల్ రంగాల్లో ఉండేవారు, బిజినెస్ రిలేటెడ్, మైనింగ్ రిలేటెడ్, అదేవిధంగా ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు, గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారు, ఈ రంగాల్లో ఉండేవారే మీకు కుదురుతారు. ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి మీకు అని అనుకుంటే ఎక్కువగా గణపతిని ఆరాధించండి. మీరు ఎంత గణపతిని ఆరాధిస్తూ ఉంటే అంత మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కొంచెం జీవిత భాగస్వామితో, పార్ట్నర్స్తో కొంత ఒత్తిడి అదే ఉంటూ ఉంటుంది. మళ్ళీ సామరస్యంగా కొంతవరకు కలుస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ వారం ఎక్కువగా మీకు మంచి జరిగేటువంటి విషయాలు లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్, తండ్రి లేదా గురువుని సపోర్ట్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి.
కానీ జాగ్రత్తలు ఏమిటి అంటే అగ్రిమెంట్సు, ఎవరో ఏదో చెప్పిన దాన్ని నిజం అనుకోవడం, కొన్ని విషయాలు లైఫ్లో జరుగుతున్నది కొంత అధైర్యపడడం, ఇట్లాంటివి ఉంటాయి. అయితే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. గోవులకి మంగళవారం క్యారెట్లు, గ్రాసము తినిపించండి. అదేవిధంగా సంబంధాలు సప్తమ స్థానంలో చూడ్డానికి సప్తమాధిపతి అక్కడే ఉన్నాడు, లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు, కుటుంబాధిపతి ఉన్నాడు. ఇది కొంతవరకు ఈ వివాహ సంబంధించిన విషయాలను పాజిటివ్గా కూడా ఇస్తుంది. కానీ అక్కడ స్ట్రెస్ లేకుండా మీకు వివాహ సంబంధించిన విషయంలో బాగుండాలి, ధన సంబంధించిన విషయంలో బాగుండాలి అనుకుంటే వివాహం అవ్వడానికి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి. రెండవది ఫైనాన్షియల్గా బాగుండడానికి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు యొక్క సంచారము, ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం లగ్నంలో జరుగుతుందో ఇది కొంత వైరాగ్య యోగాన్ని అక్కడ క్రియేట్ చేస్తుంది, వైరాగ్యంగా ఉండేటువంటి దాన్ని. కాబట్టి ఈ వైరాగ్యము, ఏదో తెలియని ఒక డిసప్పాయింట్మెంట్స్, ఇట్లాంటివన్నీ మీకు తగ్గాలి అంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కొంచెం మీరు గణపతిని ధ్యానం చేయండి. 100% బాగుంటుంది. ఈ వారం మీకు బాగా కలిసి వచ్చేటువంటి విషయం రీసెర్చెస్, కొత్త విషయాలు తెలుసుకోవడం, నిగూఢమైనటువంటి విషయాలు తెలియడం, ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క వారంలో. మరి జాగ్రత్త ఏ విషయంలో తీసుకోవాలి అంటే కొంచెం బ్యాంక్స్ నుంచి ధనం తీసుకోవడము, పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కాస్త మీకు కొంచెం ఈ కమ్యూనికేషన్స్ కారకుడు, ఈ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో ఉన్నందుకు కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే లోన్స్ లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి అది కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్లాట్లు వేసి అమ్మడం కావచ్చు, మీడియేటింగ్గా చేసేవారు కావచ్చు, రైతులకి మరియు రెంటల్ బిజినెస్ చేస్తుంటారు వీళ్ళందరికీ కూడా ఈ వారం చాలా 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 అనుకూలంగా ఉంది. శత్రువుపై జయం కూడా ఉంటుంది. 6లో 2 గ్రహాలు ఉన్నందుకు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా ఈ వారం కొంచెం బాగానే ఫలిస్తాయి. కాకపోతే కాస్త విదేశీ వివాహ ప్రయత్నాలు చేయండి. విదేశాల్లో ఉండే సంబంధాలు వెతుక్కోండి. చాలామంది వాళ్ళకి యోగం ఏదుందో చూసుకోకుండా నాకు ఇష్టం లేదండి విదేశాలు, ఇక్కడే వెతుకుతున్నా అంటారు. కానీ వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగం ఉందనుకోండి, అక్కడ లభిస్తుంది. మరి కొంతమందికి విదేశీ యోగం ఉండదు, వాళ్ళు విదేశీ సంబంధాలు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. అంటే మీ జన్మజాతకంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ నుంచి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సంబంధం కుదిరే యోగం ఉంది అని తెలుసుకోండి. 7-12 కాంబినేషన్ ఉంది, లేకపోతే రాహు సంబంధాలు ఉన్నాయి, అప్పుడు విదేశీ సంబంధమే జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మీ దాంట్లోనే కొంచెం డిఫరెంట్ క్యాస్ట్ అట్లా అవుతుంది. అది ఏంటంటే జాతకంలో ఉన్న యోగం అది. కాబట్టి అట్లాంటివి చూపిస్తూ ఉంటాయి. అయితే మీకు ఇక్కడ మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. ముఖ్యంగా సూర్య భగవాను చూస్తూ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి ఎక్కువగా వివాహ సంబంధించినటువంటి విషయాలకి అనుకూలంగా ఉంది. అందులోని ప్రధానంగా వారం కాస్త ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలని చేసే ప్రయత్నము, అదేవిధంగా రెండో వివాహం కోసం కొంతమంది చూడండి మొదటి వివాహం ఏదైనా కారణాల వల్ల ఇబ్బంది అవుతుంది. అటువంటి విషయాల్లో కొంత అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే మీకు 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ 2వ అధిపతి కూడా ఆల్రెడీ నీచంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి నీచంలోకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా పంచమం అంటే రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు, 5వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఇవన్నీ కనుక గమనించుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా రాజకీయ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు మరియు
ఇవన్నీ కూడా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడము, సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు ఫలించడము, కొత్త ఐడియాలు, కొత్త రీసెర్చెస్ వర్కౌట్ అవ్వడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు చూపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఈ వారం వీలైనంత మట్టుకు మీరు కొన్ని ఎమోషన్గా కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు పంచమ స్థానంలో శని నెక్స్ట్ ఈ తర్వాత వీకుల్లో కొంచెం ఏంటంటే శని కంబస్ట్ అవ్వబోతున్నాడు కాబట్టి ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేవారు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన వస్తే గనక గణపతి ఆరాధన చేయండి, మరియు సూర్య ఆరాధన, కాళికాదేవి యొక్క నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇందులో 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొంత శత్రువులు, స్త్రీ మూలకంగా కొంత శత్రుత్వాలు ఏర్పడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనానికి కారకుడైనటువంటి కుజుడు మిథున రాశిలో ఉన్నందుకు కొంచెం బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా ఏదైనా ప్లానింగ్ చేయడము, తద్వారా కొంతవరకు లబ్ధి అనేటువంటి చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువ కాళికా అమ్మవారి ఆరాధన చేయండి, గోవులకి గ్రాసము, గోధుమ రవ్వ తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి ఈ వారం మీకు అనుకూలించేటువంటి విషయాలు లోన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ సప్తమ పంచమాధిపతుల యొక్క పరివర్తన వల్ల ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి. అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారు, లేకపోతే కళారంగాల్లోని, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేవారితో కొత్త పరిచయాలు ఏర్పడడం, తద్వారా వారితో పార్ట్నర్షిప్స్ కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే కాస్త విదేశాలకు వెళ్ళాలి, విదేశీ సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఏఐ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వారికి దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కోసం ప్రయత్నం చేసేవారికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ 4వ స్థానంలో శని కంబస్ట్ గ్రో అవుతున్నాడు కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినవి వీలైనంత మట్టుకు శని ఈ యొక్క మీన రాశిలోకి వెళ్ళి దాదాపుగా 1-2 months వరకు ఆగడం మంచిది అనేటువంటి చూపిస్తుంది చాలా క్లియర్గా ఈ యొక్క వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే. బికాజ్ ఆఫ్ 4వ స్థానం అనేటువంటిది ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయాలకి మరియు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన అంశాలకి సంబంధించినటువంటిది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వృశ్చికం వారికి ప్రధానంగా సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి చాలా బాగుంటుంది. సంగీతము, కళలు, ఇట్లాంటివి ఏమైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీరు కలిసి రావడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. ఇక మీరు ఈ లగ్నాత్ అంటే వృశ్చిక లగ్నం నుంచి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నందుకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏవైతే ఘర్షణ సంబంధించిన ఉంటాయో కొన్ని ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా కొంతవరకు క్లియర్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే అటువంటి ఘర్షణలు ఇట్లాంటివి కూడా కొంత తలెత్తుతాయి. మీరు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా మీరు లలితా అమ్మవారి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడిది స్తోత్ర పఠనము, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి ఈ యొక్క వారం ఎక్కువగా ఎటువంటి విషయాలు చాలా బాగుంది చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ఐడియా లేదా ఒక నిర్ణయం మీకు లైఫ్ని మార్చే విధంగా ఉంటుంది ఈ వారము. ఎక్కువ లాభాలు ఎందులోనో వస్తాయని చెప్పి అనవసరంగా అప్పులు చేసి ఎక్కువ లాభాల కోసం పాకులాడకండి. ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే మీకు తండ్రి నుంచి లేదా గవర్నమెంట్ నుంచి లేదా జాబ్లో రావాల్సిన ధన సంబంధించిన విషయంలో ఆగిపోయినవి మీరు ఈ వారం కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కొంచెం ఘర్షణాత్మకంగా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే దశమంలో కేతువు యొక్క సంచారం ఏదైతే ఉందో, దశమ కేతువు పర్టికులర్గా ఈ కేతువు దశమంలో ఉన్నందుకు గణపతి యొక్క ఆరాధన మరియు అదేవిధంగా
ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అంటే ఒక్కోసారి కొంతమందికి ఏమవుతుందంటే దశమంలో కేతు ఉన్నప్పుడు చేసేటువంటి ఉద్యోగంలో కొంత ఏదో తెలియని ఒక వైరాగ్యము, ఇంట్రెస్ట్ లేకపోవడము ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల మీరు సక్సెస్ అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి. విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి అక్కడ గృహయోగము, అదేవిధంగా కొన్ని విద్యలు నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్ళి ఆర్ట్ రిలేటెడ్ బేస్ అంటే ఇంటీరియర్స్ సంబంధించినవి కావచ్చు, ఎనీ కళా సంబంధించిన విద్యలు విదేశాలకు వెళ్ళి నేర్చుకోవడం చాలా చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. కొంచెం పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితోని కొద్దిగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే సప్తమంలో మీకు కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలి అంటే నవగ్రహాల్లో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు దీంతోపాటు గోవులకి క్యారెట్సు అదేవిధంగా గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో రాశినాథుడు ఎవరైతే ఉన్నారో, మకర రాశి కారకుడు ఎవరైతే ఉన్నారో అధిపతి 2వ స్థానంలో రవితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇది కొంచెం ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మెడికల్ లేదా ఆరోగ్య సంబంధించిన వాటి మూలంగా కొంతవరకు ధనయోగాన్ని ఆ రంగాల్లో వ్యాపారంలో ఉండేవారికి ఇవ్వనుంది. కాకపోతే 3వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు కొంచెం ప్రేమించిన వారితోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని కొద్దిగా స్ట్రెస్ చూపిస్తుంది. అక్కడ ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ 4వ అధిపతి ఎప్పుడైతే 6లో ఉన్నాడో కొంచెం హోమ్ లోన్స్ తీసుకోవడం, ఇవ్వడము, లేనట్లయితే ఈ వివాదాస్పదమైనటువంటి ల్యాండ్స్, వివాదాస్పదమైనటువంటి వాటిల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే అనవసరంగా వివాదాస్పదమైన ల్యాండ్స్ తీసుకుని ఇట్లాంటివి చూపిస్తుంది. కాకపోతే ఈ వారం కాస్త మకరం వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో కూడా కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది. కాకపోతే లాంగ్ జర్నీ చేస్తారు, కొంత దేవత అదే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు చూపిస్తుంది మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ 5-3 అధిపతుల యొక్క పరివర్తన కూడా కొంతవరకు సంతానం గురించి, సంతానాన్ని విదేశాలకు పంపించే ప్రయత్నం ఫలించడము, సంతానం గురించి కొంత స్ట్రెస్ అవ్వడము ఇటువంటివి బలంగా చూపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ కూడా మీకు ఫైనాన్షియల్గా మరింత గ్రోత్ రావాలి అంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కనబడుతున్నాయి అనుకున్నాం కాబట్టి ఆ యొక్క విషయంలో ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క 9వ స్థానం మీద కేతువు మీద కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉంటూ గోవు క్యారెట్స్ మరియు అదేవిధంగా గ్రాసము తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శనితో పాటు రవి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే జీవిత భాగస్వామితోని లేదా పార్ట్నర్స్తోని కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్ని ధైర్యంగా ఎదుర్కోవడము, ధైర్యంగా చేయడం చేస్తూ ఉంటారు. కొంచెం అంటే డేరింగ్గా కొన్ని పనులు చేయడం వల్ల మీకు ఫలితం వస్తుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. అందులో ముఖ్యంగా కన్స్ట్రక్షన్, ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి, ఆన్లైన్ అంటే మళ్ళీ షేర్ మార్కెట్లు, గుర్రం పందాలు, ప్యాకెట్లు కాదు, బాగా అర్థం చేసుకోండి. ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, బ్యూటీ రిలేటెడ్ వాహన సంబంధంగా ఉండేటువంటి వారికి మీకు మంచి ధనయోగం చూపిస్తుంది. అదేవిధంగా కొంత సహోదర వర్గం నుంచి కొంతవరకు సహకారం అందుతుంది. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రేమ వ్యవహారాలు, సంతానం సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తుంది. కొన్ని రాజకీయ నిర్ణయాలు, సంతానం సంబంధించిన నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఫ్రెండ్స్తోని కొత్త ఫ్రెండ్షిప్స్ చేసేటువంటి విషయాల్లో
కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. అందులోని ప్రధానంగా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ యొక్క రాశి వారికి ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రవిశనులు ఎప్పుడైతే కంబస్ట్ అయి ఉన్నారో కొన్ని విషయాలు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ వార ఫలాలనే కాదు, ఒక 2 నెలల వరకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 12వ అధిపతిని కొంచెం అస్తంగత్వం చేసుకునేటువంటి కాంబినేషన్స్ కొంత నడుస్తాయి. ఒక నెల రోజుల వరకు, దాదాపుగా 2 నెలలు అక్కర్లేదు కానీ నెల రోజుల వరకు. కాబట్టి 12వ అధిపతిని లగ్నాధిపతిని ఎప్పుడైతే రవి కంబస్ట్ చేసుకుంటూ నడిచేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ సమయంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఆగడం మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, విదేశాలకు వెళ్ళే విషయాలు ఒకటి కొంచెం చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు గోధుమలు, నువ్వులు, కందులు దానంగా ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి ఈ వారం అంతా కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా మటుకు రిలీఫ్ అనేటువంటిది వస్తుంది చెప్పాలంటే. అలాగే కొన్ని ఈ షేర్ మార్కెట్ ఇట్లాంటి జోలికి మాత్రం తొందరపడి వెళ్ళకండి. రైతులకి భూమికి సంబంధించినటువంటి వాటి మూలంగా ధనం సంపాదించాలనుకునేటువంటి వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. కాకపోతే వాటి మూలంగా ధనయోగం ఉంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 12వ స్థానంలో 12వ అధిపతి కంబస్ట్ అవ్వబోతున్నాడు. కాబట్టి ఈ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది పార్ట్నర్షిప్స్, ఏదైనా వివాహ నిర్ణయం తీసుకునేటువంటి అంశంలోని, వివాహ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ కొన్ని కొత్త ప్రయోగాలు సక్సెస్ అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతారు. మాస్టర్స్ కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఆన్లైన్ వ్యాపారంలో ఉండేటువంటి వారు కావచ్చు, కొత్త వారు ఖచ్చితంగా పరిచయం ఏర్పడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ అండ్ 8th లార్డ్ పరివర్తన యోగం వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వివాహ నిర్ణయాల విషయంలోని, పార్ట్నర్షిప్స్ విషయంలోని, ఏదైనా ఒక సామాజికంగా కొన్ని స్పీచెస్ ఇచ్చేటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కుజుడై శత్రుక్షేత్రాల్లో ఉన్నందుకు కొంత వాగ్వివాదాలు అవి పెరుగుతూ ఉంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు రాజరాజేశ్వరి అమ్మవారు, శ్యామల అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఎక్కువగా భయపడేది దేనికంటే శని మహాదశ వస్తున్నా, లేదా ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వస్తున్నా సరే చాలా డిప్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇంకా నాకు లైఫ్ లేదనో, లేకపోతే ఇంకేమీ కలిసి రాదనో అనేటువంటిది. కానీ ఎక్కడా శాస్త్రంలో ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వచ్చినప్పుడు, లేదా శని మహాదశ వచ్చినప్పుడు అస్సలు కలిసి రాదని ఎక్కడా శాస్త్రంలో లేదు. ఇది నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను. ఇక్కడ ఉన్నది ఏమిటి అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. మనము పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ మూలంగా 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 కూడా మన కర్మ అనుసారంగా ఫలితాలు జరుగుతాయి. వాటికి ఎక్కడా కూడా మన మీద కక్ష కానీ, ఏదో మన మీద ప్రేమ కానీ ఏమీ ఉండవు. వాటికి సిన్సియర్గా వాటి డ్యూటీస్ అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అవి అంటే ఇన్ సెన్స్ మన కర్మే ఆ రూపంలో అక్కడ సాఫ్ట్వేర్ లాగా భగవంతుడు చేశారు. ఇప్పుడు చూడండి, మరి ఆ కర్మ అనుభవించాలి కదా, మరి దాన్ని ఎలా తప్పించుకుంటాము అనేటువంటిది ప్రతి ఒక్కరికి $100 క్వశ్చన్ లాంటిది. ఇది ఎలాగా అంటే, ఒక్కోసారి చూడండి, మనం ఏదైనా ఒక అనుకోకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి లైఫ్లో, అవునా? జరిగినప్పుడు ఆ వ్యక్తి కనుక తప్పును ఒప్పుకొని సారీ చెప్పేసి తప్పైపోయిందండి అని అనుకున్నప్పుడు దానికి ఒక శిక్ష యొక్క ప్రభావం చాలా తగ్గుతుంది కదా. తప్పించుకొని మళ్ళీ ఇంకొక తప్పు మీద తప్పు చేస్తే ఆ శిక్ష యొక్క ప్రభావం ఇంకా పెరుగుతుంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే
దీనికి సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడతారు. ఎలాగా అంటే 12వ స్థానంలో, అంటే చంద్రుడి నుంచి 12వ స్థానంలో శని సంచారం జరిగేస్తారు. దాన్ని ఏలినాడు శని ప్రారంభం అంటారు. రాశిలోకి వస్తే మధ్యలో ఉందంటుకుంటారు, 2లోకి వస్తే కుటుంబ స్థానం, ధన స్థానంలోకి వచ్చిందంటారు. కాబట్టి 12లో శని కనుక ఎవరికైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాశిలో సంచరించేటప్పుడు పోస్ట్పోన్ వర్క్ చేయకండి. ఏ వర్క్స్ కూడా పోస్ట్పోన్ చేయడం వల్ల అక్కడ ఇబ్బంది పడతారు మీరు లైఫ్లో. 2వ స్థానంలో ఉన్నప్పుడు మీకు మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో, ఎవరికైనా ధనం ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రధానంగా మీరు జాగ్రత్త పడవలసిన అంశాలు శనికి సంబంధించిన విషయంలో. ఓకే, రైట్. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే అర్ధాష్టమ శని నడుస్తుందంటే 4లో శని జరిగేటప్పుడు వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు లేదా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక అదే అష్టమ శని అన్నప్పుడు విషయాలు లేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అవుతుంటాయి? మరి ఇలాగే జరగాలంటే మీ పర్సనల్ చార్ట్లో కనుక మహాదశ, అద్భుతమైన మహాదశ, అద్భుతమైన అంతర్దశ నడుస్తున్నప్పుడు ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే అనుభవించాలని లేదు అనేది విషయం మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మరి దీనికి పరిహారం ఏమిటి? చాలా సింపుల్గా ఒక 5 స్టెప్స్ చెప్తాను. ఈ 5 స్టెప్స్ కనుక మీరు పాటించగలిగితే 100% కూడా మీరు కర్మ యొక్క ప్రభావం మీకు మీరుగా అనుభవించడం ద్వారా కొత్తగా మీకు ప్రభావం అనేటువంటిది పడదు. ఏమిటవి? 1, ఎవరికైనా సరే శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది, మీ జన్మజాతకంలో పూర్వజన్మ కర్మ వల్ల ఆ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు. అంటే ఎప్పుడు రాత్రిపూట నిద్రపోకూడదు అని కాదు, పగటిపూట ఎక్కువగా నిద్రపోకండి. అది ఎవరు ఈ యొక్క విషయం అందరికీ వర్తించదు, స్త్రీలకి వర్తించదు. ఎందుకంటే పొద్దున్నే లేచి వాళ్ళ ఇంటి పనుల్లో ఉండి మధ్యాహ్నం ఒక అరగంట పడుకోవాలనుకుంటారు. చిన్నపిల్లలకు వర్తించదు. అంటే 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు ఉంటారు, వాళ్ళకి వర్తించదు. బాగా ఏజ్డ్ పర్సన్స్ 60 దాటిన వారు 60, 70, 80, 90 ఏళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎనర్జీ సరిపోదు. అలాగే రోగిష్ఠులకి వర్తించదు ఈ రూలు. యువకులకి అంటే ఒక 15 ఏళ్ల వయసు నుంచి దాదాపుగా ఒక 55 ఏళ్ల వయసు వరకు కూడా, అంటే నడి వయసు ఉంటుంది 50, 55 అంటే అలాంటి వారికి మాత్రం ఈ రూల్ వర్తిస్తుంది. వీరు ఎక్కువగా నిద్రపోతున్నారు మధ్యాహ్న సమయంలో అంటే శని ప్రభావం పెరుగుతుంది వీళ్ళ మీద. ఓకే, రైట్. ఎందుకంటే మీరు పాట ఒకటి ఉంది, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా అనేటువంటిది ఎన్టీ రామారావు గారిది, ఒక ఓల్డ్ సినిమాది. అంటే ఏంటి? నిద్ర మత్తు కూడా మనల్ని ఇబ్బంది పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, ఉదయము సాయంత్రము దేవతారాధన, దేవుడికి దీపం పెట్టడం, ఏదైనా ఆలయానికి వెళ్ళడం కనీసం ఒక్కసారైనా రోజుకి చేస్తూ ఉంటే మీకు పాజిటివ్ ఆరా, దేవతా సంబంధించిన ఆరా ఎప్పుడైతే మీకు కంటిన్యూస్గా ఉంటుందో నెగటివ్ ఆరా అనేటువంటిది మీకు ఎంటర్ అవ్వదు లోపలికి, గుర్తుపెట్టుకోండి. 2, ఇక మూడవది, మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి వెళ్ళి చక్కగా గోధుమ రవ్వ, బెల్లము ప్రధానంగా గోవుకు పెడుతూ ఉండండి శనివారాలు. ఇక మరొక పాయింట్ ఏంటంటే, మీకు దగ్గరలో శివాలయం కనుక ఉన్నట్లయితే వీలున్నప్పుడల్లా కూడా శనివారం నాడు ఆయిల్ని, దీపారాధనకు వాడే ఆయిల్ని అక్కడ దానంగా ఇవ్వండి. దీపారాధనకు వాడుకోమని టెంపుల్లో ఇచ్చేసేవచ్చు, తీసుకుంటారు కూడా దీపారాధనకు భగవంతుడి కంటే. అలా గనక చేసినట్లయితే, ఈ పాయింట్లు చేసినట్లయితే నేను చెప్పినటువంటివి ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతోపాటు ఇంకొక అద్భుతమైనటువంటిది లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది. అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చూకశ్రీ విరాజితాయై నమః అని చెప్పి చేసుకోవచ్చు. 100%, 100% మీకు ఏదైతే ఈ శనికి సంబంధించిన, శని అంటే మళ్ళీ మీరు నెగిటివ్ కోణంలో చూడకండి, మీ కర్మే శని అంటే ఎక్కడో ఉన్నది కాదు, మీ కర్మే ఆ రూపంలో వచ్చి ఇబ్బంది పెడుతుంది అందరికీ, మీకు నాకు అందరికీ కూడా. ఇక్కడ మీరు అనాలిసిస్ చేసుకోవాలి, ఓహో నేను పాస్ట్ లైఫ్లో ఇది ఎవరికో ఇబ్బంది పెట్టుంటాను, నా ద్వారా ఎవరో ఇబ్బంది పడి ఉంటారు, సో అందుకని అది రిటర్న్ వచ్చి ఇక్కడ నేను అనుభవిస్తున్నాను అనేటువంటి దాంతో భగవత్ ఆరాధనలో భగవంతుడికి ప్రతిదీ సమర్పించుకుంటూ మీరు కనుక చేసినట్లయితే 100% మీరు ఆ కర్మ
చక్రం కర్మ బంధం కర్మ కారకుడి యొక్క శని నుంచి బయటపడడం జరుగుతుంది. మీ యొక్క లైఫ్ చాలా ఆనందంగా ఉండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.